నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వరద ప్రవాహంలో బోట్లు వదిలిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. బుడిమేరు గండ్లు పుడిచిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలు. పలువురు ఆందోళనకారులు అరెస్ట్, స్టేషన్లకు తరలింపు. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత ఆదేశం. ఏఎన్ఎంలకు నర్సుల కౌన్సిలింగ్ ఆపాలి. కేజీహెచ్ ఎదుట నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ఆందోళన. గత 5 ఏళ్ల దుర్మార్గపు పాలన వల్లే బుడమేరకు ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. బుడమేరు గండ్లు పూడ్చిన ప్రదేశాలకు కాలినడకన వెళ్లారు. గండ్లు పడిన తీరు, వరద ప్రవాహంపై అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం బుడమేరు ఘట్లను పట్టించుకోలేదన్నారు. గత 5 ఏళ్లు ఆక్రమణకు గురైందని చంద్రబాబు చెప్పారు. డ్రోన్ లైవ్ ద్వారా గండ్లు పూడ్చివేత పనులు పర్యవేక్షించామని చెప్పారు. వరద బాధితులకు సాయం అందించేందుకు అనేక మంది ముందుకొస్తున్నారని అన్నారు. కృష్ణాలో 11.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు నదిలో 3 బోట్లు వదిలిపెట్టారని, ఆ బోట్లు కౌంటర్ వెయిట్ కు కాకుండా కాలమ్స్ ను ఢీకొట్టి ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉండేదన్నారు. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఎందుకు ఉన్నాయని, బోట్లను వదిలిన వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. ఏదైతే మనందరం బుడమేరు ఒక్కొక్కసారి చాలా ఫెరోషియస్ గా వస్తుంది, అలాంటి ఫెరోషియస్ గా వచ్చే ఈ బుడమేరుని కట్టడి చేయకపోతే ఆ నీళ్ళన్నీ కూడా విజయవాడ మీద పడే పరిస్థితి వస్తుంది. అదే నిన్న జరిగింది. మొదటి 2-3 రోజులు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి, అయోమయంలోకి వచ్చాం. ఎట్లా నియంత్రణ చేయాలని తెలియదు. దీనివల్ల మనం చూస్తే వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం, ఒక పక్క ప్రకృతి కన్నెర్ర చేసింది. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి. కృష్ణా నదిలో పెద్ద ఎత్తున 11,43,000 క్యూసెక్స్ నీళ్లు వచ్చాయి. అదే సమయంలో బుడమేరు పెద్ద ఎత్తున వచ్చింది. పక్కనుండే డ్రైన్స్ కూడా పొంగొచ్చాయి. అన్నీ కలిసి ఈరోజు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇక్కడనే ఇంకొక డ్రైన్, మన వాళ్ళు పులిబాగు వచ్చింది, ఇక్కడనే వచ్చింది. ఆ పులిబాగు వచ్చిన తర్వాత మొత్తం అది కట్ చేసుకుని అది వచ్చే ముందైతే అక్కడి నుంచి ఆ పులివాగు రావడం, పులివాగు నుంచి నీళ్ళన్నీ ఈ ఊర్లోకి రావడం వచ్చింది. ఏ విధంగా చేయాలనో మానిటర్ చేసుకుంటూ ఈయనతో కూడా రామానాయుడు గారితో సమన్వయం చేసుకున్నారు. రామానాయుడు గారు నేను ఒకటే చెప్పాను, ఏదైతే నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు కట్టడి చేయకపోతే, కింద నుండే నీళ్లు తీసేయలేకపోతే మనం చేసే ఎఫర్ట్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతాయి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏమి చేసినా మనం ముందుకు పోలేమని చెప్పాం. ఈ 2 మార్గాలని చెప్పి ఎప్పటికప్పుడు పనిచేశాం. కిందనంతా కూడా వీళ్ళు చేసినట్టు దుర్మార్గమైన కార్యక్రమం, బుడమేరు మొత్తం కబ్జాలు చేశారు, అక్రమ కట్టడాలు కట్టారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి. అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు. అందరూ ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విషం జిమ్మే పరిస్థితిలో వచ్చారు. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు. ఏమాత్రం సిగ్గుపడకుండా 3 బోట్లు వదిలిపెట్టారు. ఒక్కొక్కటి 30 టన్నులు, 11,20,000 క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా 3 బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం, అదే గాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే గాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది. 15 మెట్రిక్ టన్నుల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ 2గా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది. 2 కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి. అదే కాలం జరుగుంటే, కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా సిగ్గొదిలి పెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు.
మీరు మీ బోర్డ్స్ని కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు? మీవి కాదని అంటున్నారు. మీది కాదంటే మీరు రంగెందుకు వేశారు? మేము ఎన్ని అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు. ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు. ఇది ఒక జాతి ద్రోహం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేయాలంటూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రాష్ట్ర స్థాయి రాస్తారోకో పిలుపు నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్పాలెం, పాతగాజువాక కూడలలో రాస్తారోకోలకు దిగాయి. 2 చోట్ల తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు 3 ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమైందంటూ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నాయి. ఉక్కును సెయిల్లో విలీనం చేయాలని, పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడపాలనే ప్రధాన డిమాండ్లతో అఖిలపక్ష కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్త రాస్తారోకోలకు పిలుపునిచ్చాయి. దీంట్లో భాగంగా ఇటు స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద, అటు పాతగాజువాక కూడలిలో వామపక్ష నాయకులు, ఉక్కు పరిరక్షణ కమిటీ నేతలు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. 2 కూడలలో రాస్తారోకోలు నిర్వహించడంతో ట్రాఫిక్ స్తంభించి ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ఢిల్లీ నుండి గల్లీ వరకు వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తూనే ఉన్నామని వామపక్ష పోరాట కమిటీ నేతలు అన్నారు. స్టీల్ ప్లాంట్ను కావాలనే ముడిసరుకు రానివ్వకుండా నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 3 ఏళ్లుగా ఆందోళన చేస్తుంటే కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవల వచ్చి ఉక్కు మంత్రి ఇచ్చిన హామీ కూడా గ్యారంటీ లేకుండా పోయిందన్నారు. సెయిల్లో విలీనం చేయాలని, పూర్తి సామర్థ్యంతో ప్లాంట్ను నడపాలను, సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొనసాగించాలని చెప్పి 1100 రోజులుగా పోరాడుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా కనికరించకుండా ఇంకా తాచారం చేసి స్టీల్ ప్లాంట్ మూసేసి ఆదానికో, అంబానీకో, జిందాల్కి అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్రం నడుస్తుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు ఓన్ అమరావతి, పోలవరం కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రాష్ట్రానికి తలమానికం. ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఇంకా ఈ జన్మలోకే రాదు. దయచేసి మీరు కేంద్ర ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లక్షలాది మంది ఆధారపడుతున్నారు. ఉత్తరాంధ్ర జీవనాడి స్టీల్ ప్లాంట్ ముంచేశారు. ఇది పూర్తిగా మూసేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది కాబట్టి తక్షణమే మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో మీరు చేయాలని చెప్పి మేము పోరాట కమిటీలో డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమంతో ఆగదు. మీకు 2 నెలలు టైం ఇచ్చాం, అయినా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా దుర్మార్గం. తెలుగు ప్రజలంటే మీకు చాలా అసూయ. కేంద్ర ప్రభుత్వానికి మిగతా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మట్లేదు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీకు అంత తక్కువగా మీరు చూస్తున్నారు. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1307 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కేంద్రంలో 3వసారి బొటాబొటి మెజారిటీతో బీజేపీ వచ్చింది. అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా పరిస్థితులు మారలేదు. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆరాధ్యమైన విశాఖ ఉక్కుని పూర్తి స్థాయిలో నడపాలని మాత్రమే ప్రజలు పోరాడుతూ ఉన్నారు. 3 లక్షల కోట్ల నిర్వహణ కర్మాగారాన్ని మీకు నచ్చిన ఆదానికి, అంబానీకి అప్పచెప్పడం కోసం మీరు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప అన్ని ప్రాంతాల్లో కూడా రాస్తారోకోలు జరుగుతూ ఉన్నాయి. ట్రేడ్ యూనియన్లు అన్నీ కలిపి 11 గంటలకి 2:30 వరకు రాస్తారోకో చేయాలని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే పాతగాజువాకలో ఈ రోజున రాస్తారోకో చేస్తున్నాం. పోలీసులు వాళ్ళ యొక్క దౌర్జన్యంతో ఈ రోజు అరెస్టులు చేయడం జరిగింది. ఇది
ప్రజాస్వామిక విలువల గురించి, ప్రజా హక్కుల గురించి, ఈరోజు ప్లాంట్లో అమ్ముతున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం విధానాల మీద వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు జరగకపోవడం వల్ల ఈ రోజున ఈ రాష్ట్ర రోకో చేస్తున్నాం. ఈ రాష్ట్ర రోకో ఇక్కడ ఉన్నటువంటి 4 లక్షల మంది జనాభాకు ఉపయోగపడేటటువంటి స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ ని చాలా చాలాసావకంగా గుజరాతీ మారువడిసి కమ్మాలనే ప్రయత్నాలు చేయడం అనేది చాలా అన్యాయం. దీనికి వ్యతిరేకంగా అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ గా పోరాడుతున్నాం. అందులో భాగంగానే ఏఐటీయూసీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి భిన్నంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కాపాడాలని వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గం. ఇటువంటి చర్యల్లో పాల్పడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వని. దానికి భిన్నంగా ఈ రోజున స్టీల్ మినిస్టర్ వచ్చి ఇక్కడ ప్రకటన చేసినా కానీ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని ఆపేస్తా ఉన్నారు. 3 బ్లాస్ట్ ఫర్నేసులకి 1 బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే నడుపుతా ఉన్నారు. 2 బ్లాస్ట్ ఫర్నేస్ మోదేశారు. స్టీల్ ప్లాంట్ ని అమ్ముతాం లేదా చంపుతాం అని చెప్పని బీజేపీ ఏదైతే ప్రకటన చేసిందో ఆ దిశగా అడుగులేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోకుండా కదలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పేసి ధర్నా చేస్తా ఉంటే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. విశాఖ ఉక్కు అనేది ప్రతి ఒక్క కుటుంబానికి అవసరమే. అనేక మంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అక్కడ కాకపోతే ఇంకా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి మనం ఎంత పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిని పెడతా ఉంది. దాన్ని అమ్మేస్తామంటుంది, లేకపోతే ఎవరికో ఇచ్చేస్తామని చెప్తుంది. ఇవన్నీ కాదు, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి లేదా శైలిలో కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా కార్మికులు ఎన్నో సంవత్సరాల తరబడి పోరాటం చేస్తా ఉంటే ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అఖిలపక్ష కార్మిక సంఘాలు తలపెట్టిన రాస్తారోకో విజయవంతమైంది. స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపి సెయిల్లో విలీనం చేయాలంటూ అఖిలపక్ష కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున గళమెత్తాయి. రాష్ట్ర వ్యాప్త రాస్తారోకో పిలుపులో భాగంగా విశాఖలో వామపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శనగా వెళ్లి నిరసన చేపట్టారు. ఉక్కు పరిరక్షణ పోరు ఉధృతమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ను స్ట్రాటజిక్ సేల్ పేరిట కేంద్రం అమ్మే ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగాయి. విశాఖలోని వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన నిర్వహించాయి. ర్యాలీగా వెళ్లిన ప్రజా మహిళా కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నామని కేంద్రం ప్రకటన చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉక్కు పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. విశాఖ ఉక్కు పూర్తి సామర్థ్యంతో నడిచేలా చేసి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ఆ సమస్యని కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చేయటం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చొరవ చూపడం లేదు. కనుక దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే విశాఖపట్నంలో రాస్తారోకోలు మేము నిర్వహిస్తున్నాం. ఇది ప్రధానంగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్నది. మొత్తం బ్లాస్ట్ ఫర్నేసులన్నీ మూసివేస్తున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ ఇప్పటికే మూసేశారు. ప్రొడక్షన్ చేయటం లేదు, ఉత్పత్తి తగ్గించింది, ఆర్థిక సహకారం చేయటం లేదు. కానీ కర్ణాటకలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు సహకారం అందిస్తున్నది. విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్కి సహకారం అందించట్లేదు. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాల్ని మేము అఖిలపక్ష కార్మిక సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. నా పేరు జిఎస్జి అచ్యుతరావు, విశాఖ జిల్లా ఏఐటీసీ కార్యదర్శి. మిత్రులారా, గత 3 సంవత్సరాల బట్టి స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేయాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలని ఎక్కడా చెప్పట్లేదు.
ఎన్నికల్లో కపట వాగ్దానాలు చెప్పి స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. కాబట్టి నేడు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు ఆంధ్ర రాష్ట్రం అంతా రాస్తారోకోలు చేయాలని పిలుపునిచ్చాయి. గత 1200 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ దగ్గర నిరాహార దీక్ష శిబిరంలో కొనసాగిస్తున్నా ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం వల్ల భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఉద్యమం చేపట్టాలని ఏఐటీసీ భావిస్తుంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పోరాట కమిటీ నేతలు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. కేంద్రం దిగొచ్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, వరదలపై విశాఖ కలెక్టరేట్లో హోం మినిస్టర్ అనిత సమీక్ష నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాలతో జరిగిన నష్టం, చేపట్టిన సహాయక చర్యలపై ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో ఆమె సమీక్ష చేశారు. పంట నష్టం, ఇల్లు కోల్పోయిన బాధితుల పట్ల తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ఆస్తి, పంట నష్టం ఏర్పడింది. వర్షాల నేపథ్యంలో తీసుకున్న చర్యలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హోం మినిస్టర్కు ఆయా జిల్లాల కలెక్టర్లు వివరించారు. పరివాహక, ముంపు ప్రాంతాలను ముందే గుర్తించి సహాయక చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వర్షాలు, వరదలకు సంబంధించి పలు అంశాలపై మంత్రి చర్చించారు. జరిగిన నష్టం, తీసుకున్న సహాయక చర్యలపై విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, మాన్యం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో విశాఖ కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హోం మినిస్టర్ అనిత అన్నారు. సహాయక, రక్షణ చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండకూడదని చెప్పారు. కంట్రోల్ రూముల్లో శాశ్వత టోల్ ఫ్రీ నెంబర్ ఉండాలని, గ్రామాల్లో ఆపదమిత్ర బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు రిజర్వేర్ల గేట్లు పనితీరును సమీక్షించుకుని మరమ్మతులు చేపట్టాలన్నారు. జరిగిన నష్టాలను తెలుసుకున్నామని, పనులను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. అలాంటివి కూడా ఉండకూడదు. ఎస్పెషల్లీ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక 15 డేస్ నుంచి కూడా 2 సైక్లోన్స్ మనం ఫేస్ చేస్తున్నాం. మొన్న ఒక సైక్లోన్, అట్ ద సేమ్ టైం లాస్ట్ 31st టైంలో ఒక సైక్లోన్. ఈ 2 సైక్లోన్లు మనం ఫేస్ చేసాము. అట్ ద సేమ్ టైం మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే మీకు ఒకసారి ఇప్పుడు వీసీ కూడా తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ మన 7th and 8th జరిగిన రెయిన్ఫాల్ విషయంలో కొంచెం మేము కూడా అలర్ట్ అయ్యాము. అట్ ద సేమ్ టైం మనకి సీఎం గారు కూడా అర్జెంట్గా నన్ను కూడా ఇక్కడ విశాఖపట్నం, ఉత్తరాంధ్ర జిల్లాలో ఒకసారి చూసుకోమని చెప్పి కూడా పంపించడం జరిగింది. ఈ విషయంలో మీ అందరితో కూడా నేను ఫోన్ టచ్లో ఉన్నాను. మ్యాక్సిమం అందరూ కలెక్టర్స్ కూడా ఫోన్ టచ్లో ఉన్నాం. అందరూ కూడా మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నాకు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనకి వైజాగ్ కలెక్టర్ గారు డీటెయిల్గా మనకు ఒకసారి నోట్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం నాకు తెలిసి అందరు కలెక్టర్స్ కూడా మీ దగ్గర ఆల్రెడీ నోట్ ఉండే ఉంటుంది. మనం ఎంత ప్రికాషనరీగా ఉన్నా కొన్ని సందర్భాల్లో మనకి తెలియకుండానే కొన్ని డిజాస్టర్స్ వస్తున్నాయి. దానికి ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీలా తీసుకోవాల్సింది మన విజయవాడ ఫ్లడ్. మనం ఇంతవరకు చాలా మంది మనం ఏం చేస్తామంటే సైక్లోన్ ఏరియాస్ అంటే నాకు ఈ బీచ్ ఏరియాస్ ఏదైతే ఉన్నా, కోస్ట్ ఏరియాస్ ఏదైతే ఉన్నా, ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా సైక్లోన్ విషయంలో మనం కొంత ఎలర్ట్గా ఉంటాం. కానీ ఫ్లడ్స్ విషయంలోని ఎంతో కొంత కొంచెం ఎలర్ట్నెస్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఫ్లడ్ వచ్చినప్పుడు చూసుకున్నామే ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్లో వస్తుంది, ఎంత క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది, అవుట్ఫ్లో అవుతుంది. ఈ విషయంలో మనం మాట్లాడతాం. కానీ మన విజయవాడ ఇష్యూని ఒక కేస్ స్టడీగా తీసుకొని ఎవ్రీ కలెక్టర్ చాలా అలర్ట్గా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడానికి నేను రోజు మీకు వీసీ తీసుకోవడం జరిగింది. నేను అక్కడ చూసిన సందర్భం కానీ ఇప్పుడు వైజాగ్ కలెక్టర్ గారు చెప్పిన ఇష్యూస్ని కూడా బేస్ చేసుకుంటే నేను ఫస్ట్ కొంత మీతో మాట్లాడిన తర్వాత మీకు ఒకసారి కలెక్టర్స్ అదేవిధంగా ఎస్పీస్ కూడా కొన్ని విషయాలు నాకు ఇన్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ మనకి లాస్ట్ శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా మన్యం, ఏఎస్ఆర్ ఈ 4 డిస్ట్రిక్ట్స్ మన సైక్లోన్ మనం ఫేస్ చేయడం ఒక ఎత్తు. క్యాచ్మెంట్ ఏరియాస్లో ఒరిస్సా వైపు, ఛత్తీస్గఢ్ వైపు వచ్చిన సైక్లోన్స్ని కూడా కొంచెం మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకి వచ్చే రిజర్వాయర్స్ అసలు ఎన్ని ఉన్నాయి, ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా బండ్స్ స్ట్రెంత్ ఎంతవరకు ఉంది, అది కూడా నేను పర్టికులర్గా ఏం చెప్తున్నానంటే 0 నుంచి స్టార్ట్ చేయండి. మనం అన్నీ కూడా చూసేసుకున్నామనో లేకపోతే అన్నీ మేము ఎలర్ట్గా ఉన్నామో అన్నీ బాగానే ఉన్నాయనో అనుకుంటే కనుక చాలా పొరపాటు అవుతుంది. ఎందుకంటే కంపల్సరీ బండ్ స్ట్రెంత్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ, ఇన్ఫ్లో కానీ, అవుట్ఫ్లో కానీ, దాని కెపాసిటీ కానీ
దాని గేట్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది దయచేసి కలెక్టర్స్ అందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో సపరేట్గా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుంది. కొన్ని గేట్స్ ఇందాకే మన కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని గేట్స్ పాడైపోయినాయండి. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి బాగ్చి, జేపీసీ ఫకీరప్ప, జేసీ మయూర్ అశోక్, డిఆర్ఓ కె మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సుల కౌన్సిలింగ్ ఆపాలంటూ నర్సుల స్ట్రగుల్ కమిటీ ఆందోళనకు దిగింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేజీహెచ్ పరిపాలనా విభాగం ఎదుట చేపట్టిన నిరసన 5వ రోజు కొనసాగింది. వివిధ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ నర్సులను రెగ్యులర్ చేయాలని కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ కోటేశ్వరరావు స్టాఫ్ నర్సులు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 115ను తక్షణమే రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,500 మంది నర్సులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నారని చెప్పారు. వీరిలో నర్సింగ్లో డిగ్రీలు, పీహెచ్డీలు చేసిన వారున్నారన్నారు. ఏఎన్ఎంలకు ఎంత శిక్షణ ఇచ్చినా తమతో సమానమైన వైద్య సేవలు అందించలేరని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే జీవో నెంబర్ 115ని ప్రవేశపెట్టి ఏఎన్ఎంస్కి 1.5 year ట్రైనింగ్ ఇచ్చి జిఎన్ఎంలుగా ప్రమోట్ చేసి ఏవైతే మా స్టాఫ్ నర్సెస్ పోస్టులు రెగ్యులర్ శాంక్షన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుందండి. దయచేసి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి న్యాయం చేయడం కోసం మాకు అన్యాయం చేయొద్దని గవర్నమెంట్ గారిని మేము కోరుకుంటున్నామండి. వాళ్ళకి న్యాయం చేయమనండి. ఎలా అంటే పిహెచ్సిలో మా సోదరులు మా స్టాఫ్ నర్సెస్ 3 వర్క్ చేస్తున్నారండి. వాళ్ళకి కోవర్కర్గా ఒక 4th స్టాఫ్ నర్సెస్గా వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళు ఇంకా ఎక్కువగా పిహెచ్సిలో రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది. ఎందుకంటే 3 కలిసి ఒకరికి ఆఫ్ అయిన సీఎల్ అయినా ఒక స్టాఫ్కి ప్రాబ్లం ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏదైనా వచ్చినప్పటికీ వాళ్ళు ఒకరు ఆఫ్లో ఉంటే ఒక స్టాఫ్ 24 hours డ్యూటీ చేయాల్సి వస్తుందండి. వాళ్ళకి సపోర్టింగ్గా ఏఎన్ఎంస్ అనే వాళ్ళని అక్కడ చేస్తే వాళ్ళకి అక్కడ పోస్టింగ్ ఇస్తే రోగులకి మెరుగైన సేవలు అందించగలమండి. అలాగే మా పోస్టుల్లో వాళ్ళని పెట్టడం వల్ల మా నర్సింగ్ వ్యవస్థ అంతా దెబ్బతింటుందండి. మా నర్సింగ్ వ్యవస్థకి అసలు చూడడానికి కూడా కనుమరుగైపోయే పరిస్థితుల్లోకి మేము ఇప్పుడు వచ్చి ఉన్నామండి. గత 15 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నామండి. ఎవరికి ఇప్పుడు మేము తక్షణమే అందరికీ రెగ్యులర్ చేయమని అయితే మేము కోరట్లేదండి. దశల వారీగా వారికున్న అర్హతను బట్టి మాకు రెగ్యులర్ చేయాలని ఆ జీవో నెంబర్ 115ను రద్దు చేసి వాళ్ళకి ఏవైతే పోస్టులు శాంక్షన్ చేశారో ఆ పోస్టుల్లో మా స్టాఫ్ నర్సెస్ ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. తిరుమల శ్రీవారిని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వైదికులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం మాడవీధుల్లో ప్రదక్షిణ చేసి తిరుగు పయనమయ్యారు. సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల ఉత్సవాల్లో భాగంగా ఇన్ హౌస్ టాలెంట్స్ ను వివిధ ప్రదర్శనల ద్వారా నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రతిరోజు ఉత్సవ వేదిక వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖకే తలమానికంగా నిలిచే సీతమ్మధారలోని ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ఏ ఉత్సవమైనా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రెసిడెంట్స్ అంతా కలిపి కులమతాలకు అతీతంగా వేడుకలు జరుపుతారు. వినాయక చవితి 5 రోజుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇన్ హౌస్ టాలెంట్స్ను ప్రోత్సహించేందుకు ఆక్సిజన్ టవర్స్ రెసిడెంట్స్, యువత, చిన్నారులు ప్రదర్శించిన కల్చరల్ ఈవెంట్ అదరహో అనిపించింది. శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య నృత్యాలతో పాటు పలు సందేశాత్మక స్కిట్లు కూడా అందరినీ అలరించాయి.
ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ జాయింట్ సెక్రటరీ సింధు సురేష్, రెసిడెంట్స్ రాజనారాయణ, కాశీ విశ్వేశ్వరరావు, శ్రీనివాసులు తెలిపారు. ఎంతో ఉత్సాహంగా రెసిడెంట్స్ కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొన్నారని అన్నారు. దీంతో పాటు ఉత్సవ వేదిక వద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నమస్తే అండి, నా పేరు సింధు సురేష్, జాయింట్ సెక్రటరీ ర్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ నుంచి. ఇదంతా మన టెంపుల్ అండ్ వినాయక చవితి కమిటీ మెంబర్స్. ఈ ఇయర్ మనం చాలా గ్రాండ్గా ప్లాన్ చేసి వినాయక చవితి స్టార్ట్ చేసాము. కానీ వర్షం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా ఎక్కడ మేము ఆగకుండా మేము ఇక్కడ పూజా కార్యక్రమాలు ఈ స్టేజ్ మీద, లోపల ఇండోర్స్లో కల్చరల్ అండ్ డివోషనల్ ఈవెంట్స్ అట్లాగే కంటిన్యూ చేసాము. చాలా ఎంతూజియాజం అండ్ ఎక్సైట్మెంట్లో ఈసారి మనకి చాలా ఎంట్రీస్ వచ్చాయి. ఆల్మోస్ట్ 50 పార్టిసిపెంట్స్ ఇయర్ 3 days చేయాల్సి వస్తుంది మనకి. టుడే ఇస్ ద లాస్ట్ కల్చరల్ ఈవెంట్స్ డే మనకి. రేపు హౌసీ అను లడ్డు ఆక్షన్ ఉంది. మన 50 kgs లడ్డు అక్షంతల్ శ్రీనివాస్ గారు డొనేట్ చేశారు. సో రేపు దానికి ఆక్షన్, బంపర్ హౌసీ ఫాలోడ్ బై మహాప్రసాదం ఉంటుంది. రోజుకు ఒక ఈవెంట్ కింద పెట్టుకొని, అంటే ఫస్ట్ డే ఓన్లీ డివోషనల్ సాంగ్స్ అండ్ క్లాసికల్ డాన్సెస్ పెట్టుకొని అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ తోటి చాలా అత్యద్భుతంగా జరిగింది కార్యక్రమం. అలాగే రెండో రోజు అయిన నిన్న, ఈరోజు మూడో రోజు కూడా అన్ని గ్రూప్ డాన్సెస్, కానీ గ్రూప్లో కూడా ట్రెడిషనల్ డాన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లాసికల్ డాన్సెస్ యాజ్ వెల్ యాజ్ కొన్ని లేటెస్ట్ సాంగ్స్కి వీటికి కూడా పెర్ఫార్మెన్స్లు ఇవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మీద ఎక్కువ పార్టిసిపెంట్సే కాకుండా మాకు తెలియని కొత్త పార్టిసిపెంట్స్, అంటే ఇంత టాలెంట్ ఇక్కడ ఉందని మేమే ఇప్పుడు దాకా గ్రహించలేదా అని మేము అనుకుంటున్నాం. కొత్త పార్టిసిపెంట్స్ వచ్చి చాలా అత్యద్భుతంగా పెర్ఫార్మెన్స్లు చేశారు. అలాగే రేపు మాకు లడ్డు వేలం అండ్ మహాప్రసాద వితరణ కూడా రేపు ఉందండి. ఎల్లుండ నిమజ్జనంతో కార్యక్రమాలు ముగుస్తాయి. నేను 816 బీ టవర్లో ఉంటాను. నేను 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. మా కమ్యూనిటీలో అందరూ కలిసిమెలిసి చాలా చక్కగా ఏ భేదం లేకుండా అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ప్రతి ఫెస్టివల్ చేసుకుంటాం. అలాగే అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా బాగా కండక్ట్ చేశారు. కమిటీ వారు కూడా చాలా చక్కగా ప్లాన్ చేసి మరింత అద్భుతమైన ఫంక్షన్స్ ప్రతిరోజు రేపటి దాకా వరుసని 4 రోజులు పూర్తి చేసి 5వ రోజు నిమజ్జన కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగా ప్రతిరోజు కల్చరల్ ఈవెంట్స్ మన అసోసియేషన్, మన ఆక్సిజన్ టవర్స్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్నోస్ టాలెంట్స్ అందరినీ రిజిస్టర్ చేసి వాళ్ళందరికీ అవకాశం కల్పించి చాలా చక్కటి కార్యక్రమాలు పూర్తి చేశారండి. అలాగే రేపు లడ్డు ఆక్షన్ పెట్టి అలాగే ఇల్లున్న నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. అందరూ చక్కగా జరుపుకుంటామండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. నేను కూడా ఈ ల్యాన్సమ్లో వన్ ఆఫ్ ది రెసిడెంట్ని. నేను గత 5 years నుంచి ఇక్కడ ఉంటున్నాను. చాలా బాగా ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. మొత్తం A tower B tower మధ్యలో లాంచ్ ప్రకారం మధ్యలో చాలా బాగా జరుగుతుంటాయి. సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం పూజ అవుతుంది, సాయంత్రం టెంపుల్లో పూజ, ఉదయం పూజ విత్ ప్రసాదాలతో, ఈవినింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. లడ్డు ఇక్కడ నేను 50 kgs నేను ఇవ్వడం జరిగింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్లో గణపతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు తిరుపతిరాజు, కార్యదర్శి రమణమూర్తి, సభ్యులు పాల్గొన్నారు. పిల్లల మనోవికాసానికి ప్రభుత్వం నిర్దేశించిన సెలవులను ఖచ్చితంగా పాటించాల్సిందేనని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు సీతారాం అన్నారు. కమిషన్, జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా శ్రీనగర్లోని యాపిల్ పాఠశాల సమావేశ మందిరంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ నిర్దేశించిన 2వ శనివారం, ప్రతి ఆదివారంతో పాటు పండుగ సెలవులను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనలపై తమ కమిషన్కు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని చెప్పారు. అలాగే విశాఖ జిల్లా విద్యాశాఖలు సంయుక్తంగా బాలల హక్కులు, వారి సంక్షేమం గురించి దాదాపు అన్ని మండలాలను కలుపుకెళుతూ వాళ్ళకి ఏవైతే సౌభాగ్యవంతమైన, ఏవైతే హక్కులతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతోనే అవి సాధించడం సాధ్యం అనే నిర్ణయానికి చైల్డ్ రైట్స్ కమిషన్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని
అన్ని మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ యాజమాన్యం కూడా హాజరయ్యే విధంగా కమిషన్ కూడా ఆయా సంబంధిత అన్ని జిల్లాల కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరగడంతో విశాఖపట్నం జిల్లా ఈ రోజుతో పరిసమాప్తం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని మండలాలు పూర్తయ్యాయి. దాంతోపాటు ఈరోజు విశాఖపట్నంలోని గాజుబాక పెదగంటేడుతో పరిసమాప్తం అవుతూ ఇది జాతీయ బాలల హక్కుల కమిషన్కి ఈ తాలూకు రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖ నగరంలో విశాఖ జిల్లాలో చూసినట్లయితే బాలల హక్కుల గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి కానీ ఎక్కడ పడితే అక్కడ తొంగలు తొక్కే విధంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాలు బయటికి రావడంతో ఎన్సీపీసీఆర్ కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఎందుకంటే ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల మీద వస్తున్నటువంటి కంప్లైంట్లు కానివ్వండి, పరిష్కార మార్గంలో కొంచెం వెనకడుగు వేస్తున్నటువంటి అంశాలు కానివ్వండి, లేదంటే ప్రభుత్వ శాఖల పనితీరు కూడా వీళ్ళకి ఆమోదయోగ్యంగా లేనటువంటి అంశాలు కూడా మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. చాలా సీరియస్గా పరిగణించిన తర్వాత చైల్డ్ రైట్స్ కమిషన్ ఎటువంటి మీటింగ్లు పెడితే అవి పిల్లలకు కానివ్వండి, ఆయా సంబంధిత యాజమాన్యాలకు కానివ్వండి, ఆయా సంబంధిత ఉపాధ్యాయులకు కానివ్వండి చేరువయ్యే విధంగా ఉంటాయో ఆ విధంగా మీటింగ్లు పెట్టే ప్రయత్నం చేస్తూ పిల్లల తాలూకు హక్కుల గురించి కానీ వాళ్ళ సంక్షేమాల గురించి కానీ మరింత ఉపయుక్తంగా ఉండాలనే ఉద్దేశంతో ఇటువంటి మీటింగ్లు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నెరవేరుస్తూ ఈరోజు విశాఖపట్నం ఈ మీటింగ్తో పరిసమాప్తం చేయడం జరుగుతుంది. హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రవాహంలో బోట్లు వదిలిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. బుడిమేరు గండ్లు పుడిచిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్త రాస్తారోకోలు. పలువురు ఆందోళనకారులు అరెస్ట్, స్టేషన్లకు తరలింపు. ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు హోంమంత్రి అనిత ఆదేశం. ఏఎన్ఎంలకు నర్సుల కౌన్సిలింగ్ ఆపాలి. కేజీహెచ్ ఎదుట నర్సెస్ స్ట్రగుల్ కమిటీ ఆందోళన. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. నమస్తే.